బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ రాష్ట్రానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రానున్నారు. ఇక విజయ్ సంకల్ప యాత్రలో పాల్గొనబోతున్నారు. కాగా ఇవాళ రాత్రి సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో విజయ్ సంకల్ప యాత్ర రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్య ప్రెస్, ముషీరాబాద్ చౌరస్తా, బాయ్బీస్ హౌస్, హిల్ స్ట్రీట్, షోలాపూర్ స్వీట్ షాప్, మహంకాల్ స్ట్రీట్, సన్షైన్ హాస్పిటల్, పీజీ రోడ్, పాటిగడ్డ, బేగంపేట రైల్వే స్టేషన్, అమీర్పేట్, గురుద్వారా, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, గోకుల్ థియేటర్ ప్రాంతాల్లో రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. అలాగే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని మోతీనగర్, జనప్రియ గ్రౌండ్, అంబేద్కర్ విగ్రహం, రాజీవ్ నగర్, యూసఫ్గూడ చెక్పోస్ట్, శ్రీకృష్ణానగర్, ఇందిరానగర్ లో జరిగే రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రానున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ఆయన రాబోతున్నారు. అయితే కిషన్ రెడ్డికి సంబంధించి విజయ సంకల్ప యాత్ర స్టార్ట్ అయితే అయింది స్వాతి. ప్రస్తుతానికి కొంత విజయవంతంగా అయితే స్టార్ట్ అవడంతో పాటు కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముందైతే ఆయన ఇవాళ వీరసావర్కర్ జయంతి కాబట్టి మార్నింగ్ కాచిగూడలో ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. అట్నుంచి సనత్ నగర్ నియోజకవర్గం వైపుగా విజయ సంకల్ప యాత్ర అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే రోడ్ షో ఇక్కడ ముగించుకొని పద్మారావు నగర్ స్వరాజ్య ప్రెస్ చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళహారతులతో ఆయనకు మహిళలు స్వాగతం పలికారు. అటు నుంచి వివేకానంద విగ్రహం ఒకటి ఉంది, అక్కడికి వచ్చి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి యాత్ర ప్రారంభించారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం అయితే యాత్ర దిగ్విజయంగా నడుస్తుంది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ అంటున్నారు. ఈ యాత్ర అనేది మేము జనాల్లోకి వెళ్ళడానికి బాగా యూజ్ అయింది అని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. అండ్ కిషన్ రెడ్డితో పాటు మిగిలిన ముఖ్య నాయకులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో యాత్రలో భాగంగా ఉన్నారు. యాత్రకు సంబంధించి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంటర్నల్ కలహాలన్నిటికీ కూడా స్వస్తి చెప్పి 10 స్థానాలు లక్ష్యంగా అయితే ప్రస్తుతం బీజేపీ ముందుకు సాగుతుంది. దీనిలో భాగంగా మీరు అన్నట్టు మరికొద్ది సేపట్లో అయితే రాష్ట్రానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ వస్తారు. విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొనబోతున్నారు. సికింద్రాబాద్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి భూపేంద్ర పటేల్ రావడము ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రులు వైపు 4th ఆల్రెడీ అమిత్ షా వస్తున్నాడు. ఆ షెడ్యూల్ ఆల్రెడీ ఖరారైపోయింది. కొంతమంది కేంద్ర మంత్రులు ఇప్పటికే పాల్గొన్నారు, ఇంకా పాల్గొంటారు. ఎట్ ద సేమ్ టైం బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వస్తారు అని చెప్పేసి ముందు నుంచే బీజేపీ చెప్తుంది. దానిలో భాగంగా ఈ రోజు గుజరాత్ ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గుజరాత్ ముఖ్యమంత్రికి ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ఒక ఇంపాక్ట్ అయితే ఆయన క్రియేట్ చేయబోతున్నారు. అండ్ గుజరాత్ లో ఏమేం చేశారు, గుజరాత్ లో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగాయి, మోదీ ఏ విధంగా సహకరించారు, ఒక 10 ఏళ్ల కింద గుజరాత్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు గుజరాత్ ఎందుకంత అభివృద్ధి చెందింది, దాని వెనుక కారణాలు ఏంటి, ఒక్కసారి మాకు ఇలాగో మీరు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కి ఎదురు నిలిచేటువంటి ఒక ప్రతిపక్షం కావాలి. ఆ సత్తా ఖచ్చితంగా బీజేపీకి ఉంది. అట్ ద సేమ్ టైం ఢిల్లీలో ఖచ్చితంగా మోదీ సర్కారే రాబోతుంది. మోదీ సర్కారు ఎలాంటి పనులు చేసింది, ఆ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేసింది, ఇక్కడ కనుక ఎంపీలను పెద్ద ఎత్తున గెలిపించగలిగితే ఎంత గొప్పగా నిధులు ఇవ్వగలుగుతుంది ఏంటి అనేది ఆయన చెప్పబోతున్నారు. ఆయన ఏం చెప్తారనేటువంటి ఆసక్తి కూడా నెలకొంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రము చాలా సార్లు అక్కడ గెలిచినటువంటి ప్రాంతము ఎక్కువగా అభివృద్ధి చెందింది అని చెప్పేసి మోదీ సర్కార్ చెప్పుకునేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎలాంటి నమూనాను ఇవ్వబోతున్నారు అండ్ ఎలాంటి అష్యూరెన్స్ తెలంగాణ ప్రజలకు ఇవ్వబోతున్నారు చూడాలి. మొత్తానికైతే విజయ సంకల్ప యాత్రకు సంబంధించి దిగ్విజయంగా అయితే యాత్ర జరుగుతుంది. ఇప్పటికే మా రాష్ట్ర కార్యకర్తలతో పాటు మహిళలు రావడం, మంగళారతులు ఇవ్వడం, ముందున్నటువంటి ప్రాంతాలను తీసుకెళ్లడం, అక్కడ ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏమైనా ఉంటే అక్కడ కలవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు వినడము, మేము ఇది కేంద్రం తీర్చగలిగితే కేంద్రం తీరుస్తుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వం పని అయితే మేము రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే పని చేస్తామని చెప్పడం. అండ్ ఒక 6 ఏవైతే నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు ఆల్రెడీ ఖరారైపోయారని చెప్పేసి పేర్లు వస్తుండడం,
సో బీజేపీ అయితే మొత్తం జోష్ లో ఉంది స్వాతి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎందుకో చెక్కలబడినట్టుగా కనిపిస్తుంది, అంత జోష్ గా పెద్దగా ప్రజల్లోకి వెళ్ళట్లేదు, అభ్యర్థులు ఎవరు మల్ల గుల్లాల కిందనే ఉంది. ఇంకా కాంగ్రెస్ కూడా ఇంకా ఊపందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో బీజేపీ చాలా ముందుగా లేచింది. ఆ చాలా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు కూడా తడబడుతూ ఉన్నటువంటి బీజేపీ ఈసారి మాత్రం అలాంటిది ఏం లేదు, చాలా ముందస్తుగా మేల్కొంది, చకచకా పనులు చేసుకుంటూ పోతుంది. విజయ సంకల్ప యాత్రల పేరుతో ఉత్సాహంగా అయితే ముందుకు సాగుతుంది. చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు ఇంపాక్ట్ చూపించగలుగుతుంది. నిజంగా వాళ్ళన్నట్టు 10 టార్గెట్ సాధించగలిగితే మాత్రం బీజేపీ ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా మనం భావించవచ్చు. రైట్. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.